హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ రుచులు. ఈరోజు మన రెసిపీ సింపుల్గా అయ్యే చికెన్ ఫ్రై అండి. ఈ చికెన్ ఫ్రై అనేది పప్పుచారు అండ్ రసం కాంబినేషన్తో ఒకసారి ట్రై చేయండి. పక్కాగా టేస్ట్ అదుర్స్ అంటారు. అలానే వేడి వేడి అన్నంలో కూడా అద్భుతంగా ఉంటుందండి. మరి ఎందుకు ఆలస్యం, ఈ సింపుల్ చికెన్ ఫ్రైని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక కడాయిలోకి శుభ్రం చేసుకున్న 500 గ్రాముల చికెన్ని తీసుకోవాలి. అందులోకి 2 కప్పుల వాటర్ని పోసుకోవాలి. దానిలోనే 1 స్పూన్ సాల్ట్, అర స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత చికెన్ని హై ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించిన చికెన్ని పక్కన ఉంచుకోవాలి. ఈ ప్రాసెస్ని కుక్కర్లో అయినా ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవచ్చు. తర్వాత మరొక కడాయిలోకి 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల ధనియాలు, అర ఇంచు చెక్క, 2 లేదా 3 లవంగాలు, 1 స్పూన్ సోంపు, అర స్పూన్ మెంతులు, 3 ఎండుమిర్చి తీసుకొని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలండి. మసాలాలు అన్నీ లో ఫ్లేమ్లోనే కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని ఆ తర్వాత 1 స్పూన్ గసగసాలు వేసుకొని 2 సెకండ్ల పాటు వేయించుకొని బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి అండి. ఈ మసాలా పౌడర్ చికెన్ ఫ్రైకి ఎక్స్ట్రా టేస్ట్ని ఇస్తుందండి. ఇప్పుడు మందపాటి కడాయిని తీసుకొని స్టవ్ మీద ఉంచి 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలండి. జీలకర్ర వేగిన తర్వాత 2 పెద్ద సైజు ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 నిమిషాల పాటు ఆనియన్స్ని వేయించుకున్న తర్వాత 3 లేదా 4 పచ్చిమిర్చి చీలికలను మరియు కరివేపాకును వేసి ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఆనియన్స్ని మరి ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదండి. ఆనియన్స్ వేగిన తర్వాత 2 మీడియం సైజు టమాటాలను తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేయించుకోవాలి. టమాటాలు మెత్తగా అయ్యే వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. టమాటాలు మెత్తగా అయిన తర్వాత 1.5 స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకొని 2 నిమిషాల పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఉడికించిన చికెన్ ముక్కలను వాటర్తో పాటు వేసుకోవాలి. తర్వాత రుచికి తగినంత సాల్ట్, 1.5 స్పూన్ కారం, అర స్పూన్ పసుపు వేసుకోవాలి. ఆల్రెడీ మనం చికెన్ ఉడికే ముందు సాల్ట్ అండ్ పసుపు వేసుకున్నాం కాబట్టి చూసి తగినంత వేసుకోవాలి. అన్నీ వేసుకున్నాక కలుపుకొని మూత పెట్టి వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్ వచ్చే వరకు ఉడికించుకొని మనం గ్రైండ్ చేసిన మసాలా పౌడర్ని వేసుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు టేస్ట్ చూసుకొని కారం సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. చివరగా కొత్తిమీర వేసుకొని కలుపుకొని దింపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్లే. ఇది ఎంతో అద్భుతంగా ఉంటుందండి. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.